Hello everyone, welcome back to Arya Perspective. First of all, I want to thank the 1779 subscribers for all their support. If you are coming for the first time to the channel or if you have not subscribed yet, I sincerely request you to subscribe my channel for more content like this. Thank you. I want to do today's video in my mother tongue, Telugu. అందరికీ నమస్కారం, నా పేరు రాహుల్. సో ఇవాళ నేను మన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన How happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. నిజంగా 12 lakhs వరకు ఎట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదా? ఇది ఇంత స్ట్రైట్ ఫార్వర్డా? ఒక్కసారి డీటెయిల్స్లోకి అట్లీస్ట్ మనకి తెలిసినంత వరకు ఉన్న డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు నెక్స్ట్ వీక్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది ప్రవేశపెడతారు పార్లమెంట్లో అని. సో లోక్సభలో పెట్టే వరకు వి స్టిల్ నీడ్ టు వెయిట్, బట్ దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్, అంటే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మన బడ్జెట్ స్పీచ్ ఆఫ్ నిర్మలా సీతారామన్ గారు ఇన్ అ వర్డ్ డాక్యుమెంట్. ఇది మనకి గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే వి డైరెక్ట్లీ డౌన్లోడెడ్ ఇట్. సో ఇందులో ఏమి ఉంది అంటే, కొత్త న్యూ ట్యాక్స్ రెజిమ్ స్లాబ్స్ ఎట్లా ఉన్నాయంటే, 0 to 4 lakhs nil, 4 to 8 lakhs 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, above 24 lakhs 30%. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, విల్ గో త్రూ అ క్విక్ క్యాల్కులేషన్. సో ఇక్కడ చూస్తే ఒకసారి 12,75,000 ద విఐపి నెంబర్. ఈ విఐపి నెంబర్ కనుక చూస్తే 50,000 స్టాండర్డ్ డిడక్షన్, 2,500 ప్రొఫెషనల్ ట్యాక్స్. హెచ్ఆర్ఏ అనేది ఇట్ డిపెండ్స్, ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత రెంట్ కడుతున్నారు. లీస్ట్ ఆఫ్ ద 3 మనకి అప్లై అవుతుంది. ఇక్కడ నేను 1,20,000 వేసాను. అది 1,80,000 అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 15,000 రెంట్ కట్టుంటే. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 2 lakhs, సెక్షన్ 180C ఎగ్జాస్టెడ్ 1,50,000. సీనియర్ సిటిజన్ పేరెంట్స్ మీకు ఇంక్లూడింగ్ 75,000 హెల్త్ ఇన్సూరెన్స్, ఎన్పిఎస్ ఓన్ కాంట్రిబ్యూషన్ 50,000. ఇలా చూసుకుంటే మీకు నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 6,27,000 అవుతుంది. అంటే 12,75,000కి 6,27,000 ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. సో మీకు దానికి 39,520 4% సెస్ ఇంక్లూడెడ్, ఇంత ట్యాక్స్ వస్తుంది మీకు. అంటే న్యూ ట్యాక్స్ రెజిమ్ కంటే కూడా 3,293 రూపీస్ పర్ మంత్ మీకు ఎక్కువ ఇన్ హ్యాండ్ కనిపిస్తుంది. అదొక్కటే కాదు, ఇక్కడ మీరు ఈ హెచ్ఆర్ఏ ఎంత కడుతున్నారు అంటే, మీరు 5,000 కట్టినా ఎంత కట్టినా మీకు దాంతో ఏమీ డిపెండెన్సీ లేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీలో ఉంటున్నారు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఫ్యామిలీతో ఉండట్లేదు, అట్లాంటి ఆబ్లిగేషన్స్ ఏమీ లేవు అని అనుకుంటే ఇంతకు ముందులాగా ఇది చూపించి తగ్గించాల్సిన అవసరం లేదు. సో అది అంతా డైరెక్ట్గా మీ ఇన్ హ్యాండ్ వస్తుంది. హోమ్ లోన్ ఉన్నా లేకపోయినా అదంతా మీకు ఇప్పుడు కన్సిడరేషన్ లేదు కాబట్టి అది కూడా మీకు ఇన్ హ్యాండ్ ఉంటుంది. 1,50,000 ఇప్పుడు ఈపీఎఫ్ అది కంపల్సరీ కట్ అవుతుంది. లేబర్ యాక్ట్ అనేది ఇంకా మారలేదు కాబట్టి ఖచ్చితంగా ఈపీఎఫ్ అనేది ఉంటుంది. మీ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని అది ఎంత పర్సంటేజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి కూడా మీకు ఇన్ హ్యాండ్ పెరిగే అవకాశం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కరోనా తర్వాత ఆబ్వియస్గా అందరూ కడుతున్నారు కాబట్టి అగైన్ దట్ డిపెండ్స్, మీరు ఎంత కవరేజ్ తీసుకున్నారు, మీ పేరెంట్స్కి ఎంత కవరేజ్ తీసుకున్నారు, మీరు ఇప్పుడు అది డిపెండెన్సీ లేదు కాబట్టి ఎట్లా ఉంటుంది అనేది ఆ ఎక్స్పెన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు తక్కువ తీసుకుంటే అది ఇన్ హ్యాండ్ ఎక్కువ మారచ్చు. ఎన్పిఎస్ కూడా ఇప్పుడు ఈ ఆబ్లిగేషన్ లేదు కాబట్టి, అంటే ట్యాక్స్ డిడక్షన్ ఆబ్లిగేషన్ లేదు కాబట్టి మీకు ఈ 50,000 కూడా మీ ఇన్ హ్యాండ్. సో ఓవరాల్గా మీకు ఫ్రీడమ్ అనేది పెరుగుతుంది. అంటే నా సావు నేను చేస్తాను నీకెందుకు. వాట్ విల్ యూ డూ విత్ యువర్ మనీ? మీ వచ్చే శాలరీ అమౌంట్ తోటి మీరు ఏం చేస్తారు అంటే, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే
ఒక ఒక కైండ్ ఆఫ్ ఆబ్లిగేషన్, సేవ్ చేయాలి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ పే చేయాలి, రిటైర్మెంట్కి మీరు కొంచెం చూసుకోవాలి, ఇట్లాంటి ఆబ్లిగేషన్ ఉండేది. అంటే మీరు ఎంత చేసినా చేయకపోయినా, ఫీజిబుల్ అమౌంట్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఒక మినిమం అమౌంట్ అనేది అలా వెళ్తుంది అనేటట్టు గవర్నమెంట్ చూసేది. నా ఇప్పుడు అలా లేదు. సో న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఇట్ డజంట్ బాదర్. సో ఈ అమౌంట్ తోటి మీరు ఇంకా బెటర్ వర్షన్లో సేవ్ చేసుకుంటారా, లేకపోతే మీ ఓన్ డెసిషన్. ఆబ్వియస్గా కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ గోల్ కూడా అదే, కన్జంప్షన్ పెంచాలని. బట్ ఇక్కడ ఒక కీ ఫ్యాక్టర్, అంటే నా ఉద్దేశంలో కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే హెచ్ఆర్ఏ. ఇప్పుడు ఇదే శాలరీ బేస్ చేసుకొని మీరు కనుక ఆల్రెడీ ఒక ఫ్యామిలీ సిటీలో ఉంటున్నారు అని అనుకుంటే మీరు ఆబ్వియస్గా 15,000 కంటే ఎక్కువ పే చేయొచ్చు. సో ఒక్కసారి హెచ్ఆర్ఏ క్యాల్కులేషన్ చూసుకుంటే మనము ఇక్కడ 6,36,000 బేసిక్ శాలరీ అనుకుంటే ఓవరాల్గా, డిఏ అనేది ఇవాళ చాలా మంది ఇవ్వట్లేదు, బట్ స్టిల్ జీరో కన్సిడరేషన్ చేసుకుంటే ఇక్కడ మన క్యాల్కులేషన్ సింప్లిసిటీ కోసం హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 50% ఫర్ సిటీస్ 3,18,000 తీసుకుంటే 2,40,000, అంటే మీ రెంట్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్టెడ్ వచ్చేసి 1,76,000 అంత డిడక్షన్ వస్తుంది మీకు. 3,18,000లో ఓన్లీ 1,76,000 మీకు ఎగ్జామ్షన్ వస్తుంది. అదే ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే మీరు చూడొచ్చు, ఇంతకు ముందు ఉన్న అమౌంట్ కంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1,000 రూపీస్ తగ్గింది. సో ఇన్ మై ఒపీనియన్ హెచ్ఆర్ఏ ఇస్ గోయింగ్ టు బి ద కీ ఫ్యాక్టర్ ఓల్డ్ రెజిమ్ కి, న్యూ రెజిమ్ కి. ఇప్పుడు ఈ విఐపి నెంబర్ తోటి ఆల్రెడీ మనం చూసేసాం, ఎక్కువ ఇన్ హ్యాండ్ అమౌంట్ అనేది, ఎక్కువ ఫ్రీడమ్ అనేది ఎంప్లాయీకి వస్తుంది. జీరో ట్యాక్స్ 12,25,000 వరకు, ప్లస్ ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేవు. సో లాట్ ఆఫ్ అమౌంట్ అనేది ఇన్ హ్యాండ్ కనిపిస్తుంది వాళ్ళు షేర్ మార్కెట్ లో పెడతారు. లేకపోతే సేవింగ్స్ చేసుకుంటారా, లేకపోతే కార్ కొంటారా, లోన్స్ ఎక్కువ తీసుకుంటారా. ఎస్, ఇది ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే వన్స్ మీ ఇన్ హ్యాండ్ పెరిగే కొద్దీ మీ క్రెడిట్ కేపబిలిటీ పెరుగుతుంది. అంటే మీకు బ్యాంక్స్ లోన్ అమౌంట్ ఎక్కువ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో ఈ రకంగా చూస్తే ఓవరాల్గా పాసిబిలిటీస్ అనేవి పెరుగుతున్నాయి ఎంప్లాయీకి. బట్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ గోల్ కన్జంప్షన్ పెరుగుతుందా, లేకపోతే ఓల్డ్ ట్రెడిషనల్ సేవింగ్స్ పెరుగుతాయా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఓన్లీ ఫ్యూచర్ విల్ సే. మనం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ 12,76,000 అయితే ఓల్డ్ రెజిమ్కి, న్యూ రెజిమ్కి ఏంటని చూడాలని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి అది చూద్దాం. ఇక్కడ కానీ మనం ఒకసారి చూస్తే సేమ్ 1,76,000 ఎగ్జామ్షన్ వచ్చాయి, అంటే 20,000 మీరు రెంట్ కడుతున్నట్టు చూస్తే మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఓవరాల్గా మీకు 2,800 అడిషనల్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇది ట్యాక్స్ అమౌంట్ కాదు, అడిషనల్ ట్యాక్స్ న్యూ రెజిమ్లో పే చేయాల్సి వస్తుంది 1,000 డిఫరెన్స్లో. అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ 1,000, నెట్ శాలరీ 1,000 డిఫరెన్స్లో మీకు న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఇంత డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇది చాలా కీ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి సేమ్ 15,000 హెచ్ఆర్ఏకి వెళ్దాం, 1,20,000. సో అలా చూసుకున్నా కూడా మీరు ఇంకా 2,000 అడిషనల్గానే పే చేయాల్సి వస్తుంది న్యూ ట్యాక్స్ రెజిమ్. సరే, ఇంకా మేము పీజీలో ఉంటున్నాం, ఓన్లీ ఏది కన్సిడరే చేయట్లేదు అని ఒకసారి ఆ క్యాల్కులేషన్ కూడా చూద్దాం. ఒకవేళ మీరు హెచ్ఆర్ఏ అనేది అవైలే చేసుకోకపోతే మీకు 177 రూపీస్ సేవ్ అవుతుంది న్యూ ట్యాక్స్ రెజిమ్. లేదు మాకు హోమ్ లోన్ కూడా లేదు అనుకుంటే దెన్ చాలా వరకు 3,644 సేవ్ అవుతుంది మీకు. ఇప్పుడు న్యూ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రకారం 24 lakhs per annumకి 30% హైయెస్ట్ స్లాబ్ రేట్ వేశారు కాబట్టి ఒకసారి ఆ ఇన్కమ్కి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్లో డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ మనం 20,000 హెచ్ఆర్ఏ కడుతున్నట్టయితే, అంటే ఆ 20,000 మనం రెంట్ కడుతున్నట్టయితే ఇందాక దాని ప్రకారము 1,76,000 ఎగ్జామ్షన్ అని అనుకుంటాం. కానీ ఈ హెచ్ఆర్ఏని మనం ఒకసారి రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఇప్పుడు
బేసిక్ శాలరీ పెరుగుతుంది. 24 lakhs ఇన్కమ్ అంటే 12 lakhs మినిమం మీకు ఒక బేసిక్ పే ఉంటుంది. అప్పుడు మీ హెచ్ఆర్ఏ 6 lakhs అవుతుంది. మీకు ఇప్పుడు 2,40,000 ఎగ్జంప్షన్ వస్తుంది. సో ఇదే దీన్ని ఇక్కడ 2,40,000 వేశారని అనుకోండి. 1,820 మీరు ఎడిషనల్గా ఓల్డ్ రెజ్యూమ్లో పే చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీరు సేవ్ చేస్తున్నారు. ఓన్లీ 1,820 పర్ మంత్ మీరు సేవ్ చేస్తున్నారు. అలా కాకుండా నిజంగానే మీరు ఇంకా ఎక్కువ రెంట్ కట్టారని అనుకుందాం, ఇంకొంచెం బెటర్ హోమ్స్ ఇట్లా అని అనుకుంటే, అంటే సో మీరు చూడొచ్చు మీ హెచ్ఆర్ఏ కాంపనెంట్ ఎగ్జంప్షన్ పెరిగే కొద్దీ మీ యొక్క ట్యాక్స్ డిఫరెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఓవరాల్గా ఎంత చేంజ్ వచ్చింది అంటే అదే 20,000 పెట్టుకుంటే ఇక్కడ 1,20,000 ఎగ్జంప్షన్. సో మీరు 20,000 రెంట్ కట్టేటట్టయితే మీకు 5,000 అనేది సేవింగ్స్లోకి వస్తుంది. మీ హెచ్ఆర్ఏ కాంపనెంట్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా మీ ఈ గ్యాప్ అనేది డిమినిష్ అవుతుంది. సో నిజంగా మార్కెట్ చేసినంత రిలీఫ్ ఉందా అని అంటే దిస్ హ్యాస్ టు బి సీన్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఇట్స్ వెరీ పర్సనలైజ్డ్. ఒక్కొక్కళ్ళ ఆబ్లిగేషన్ బట్టి, వాళ్ళ హెచ్ఆర్ఏ కాంపోనెంట్ బట్టి ఈ డిఫరెన్స్ అనేది అంత మేజర్గా ఉండకపోవచ్చు. బట్ ఈ 2 to 3 years ఎక్స్పీరియన్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎస్, ఇట్స్ ఎ మేజర్ రిలీఫ్. చాలా ఎక్కువ అమౌంట్ ఇన్ హ్యాండ్ కూడా కనిపిస్తుంది. సో దేర్ స్పెండింగ్ కేపబిలిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో వీ నీడ్ టు సీ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. గవర్నమెంట్ గోల్ రీచ్ అవుతుందా, లేకపోతే ఎంప్లాయీస్ ఏమన్నా డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తారా, వీ నీడ్ టు సీ. మీరేమనుకుంటున్నారు ఈ న్యూ ట్యాక్స్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ కంపారిజన్ గురించి, లేదా ఈ ట్యాక్స్ ఓవరాల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కంటెంట్ కోసం. అండ్ థ్యాంక్ యూ.